భారత్ తన అంతర్జాతీయ సరిహద్దుల వద్ద అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సైలెంట్గా విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ వెనుక అంతర్జాతీయ చదరంగం ఏమైనా ఉందా? విదేశీయుల రాకపోకల కోసం దేశంలో కొత్తగా 11 ఎంట్రీ పాయింట్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 2 విమానాశ్రయాలు, మిగిలిన 9 ల్యాండ్ పోర్ట్లు, అత్తారి, మోరే, దౌకి, అగర్తల, హరిదాస్పూర్ ఇవన్నీ మన దేశ భద్రతకు అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు. ఒకవైపు కొత్త చెక్పోస్టులు, మరోవైపు సరిహద్దులో డెమోగ్రాఫిక్ మార్పులు. ఈ పరిణామాల క్రమంలో అసలు కేంద్రం వేస్తున్న అడుగుల వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? దీనిపై ప్రత్యేక కథనం. సరిహద్దు అంటే కేవలం మ్యాప్పై గీసిన ఒక గీత మాత్రమే కాదు, అది ఒక దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. కేంద్ర హోంశాఖ ఇటీవల 11 కొత్త ఎంట్రీ పాయింట్స్ని అధికారికంగా గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు నేరుగా పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోనే ఉండడం గమనించాల్సిన అంశం. కేవలం పరిపాలనపరమైన నోటిఫికేషన్ల కనిపిస్తున్న నిర్ణయం వెనుక దశాబ్దాలుగా సరిహద్దులో నెలకొన్న లొసుగులను సరిదిద్దే బలమైన వ్యూహం ఉందని చర్చ నడుస్తోంది. కేంద్ర హోంశాఖ గుర్తించిన 11 కొత్త ఎంట్రీ పాయింట్స్లో 2 విమానాశ్రయాలు కాగా మిగిలినవి 9 పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న సున్నితమైన ల్యాండ్ పోర్టులు. దశాబ్దాలుగా సరిహద్దులో ఉన్న చట్టపరమైన, పరిపాలనపరమైన లొసుగులను పూడ్చడానికి, విదేశీయుల రాకపోకలను క్రమబద్ధమైన పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం అత్యంత వ్యూహాత్మకమైనదిగా పరిగణిస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకొని ఉన్న ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో అత్యధిక ల్యాండ్ పోర్టులు గుర్తించారు. త్రిపురలోని అగర్తల, మేఘాలయలోని దౌకీలతో పాటు పశ్చిమ బెంగాల్లోని గేడే, గేజాడంగా, హరిదాస్పూర్ ప్రాంతాలు బంగ్లాదేశ్ వ్యాపార, రవాణా సంబంధాలకు అత్యంత కీలకమైనవి. ఈ ప్రాంతాల ద్వారా అక్రమ చొరబాట్లు, నకిలీ పత్రాలతో రాకపోకలు సాగించే ముఠాలకు చెక్ పెట్టడంతో పాటు చట్టబద్ధమైన పత్రాలు కలిగిన ప్రయాణికులు, సరుకుల రవాణాను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు ఈ చెక్పోస్టులు దోహదపడతాయి. మరోవైపు భూటాన్, మయన్మార్ సరిహద్దుల వద్ద కూడా ప్రత్యేక నిఘా పెంచేలా ఎంట్రీ పాయింట్స్ను పునర్వ్యవస్థీకరించారు. భూటాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న అస్సాంలోని దర్రంగా, పశ్చిమ బెంగాల్లోని జైగావ్ ప్రాంతాల ద్వారా రవాణాను క్రమబద్ధీకరించారు. అలాగే అంతర్గత భద్రతా కోణంలో అత్యంత సున్నితమైన మణిపూర్లోని మోరే ప్రాంతం మయన్మార్ సరిహద్దుకు కీలకమైన ద్వారంగా ఉంది. దశాబ్దాలుగా మయన్మార్ సరిహద్దుల్లో ఉచిత రాకపోకల సడలింపులను ఆసరాగా చేసుకుని సాగుతున్న డ్రగ్స్ కార్డెల్స్, ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టడంలో మోరే వద్ద ఏర్పాటు చేసిన అధికారిక ల్యాండ్ పోర్టు కీలకంగా మారుతుంది. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్లోని అత్తారి ల్యాండ్ పోర్టు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. పశ్చిమ సరిహద్దులో నిరంతరం ఎదురయ్యే భద్రతా సవాళ్లు, సరిహద్దు దాటి జరిగే అక్రమ కార్యకలాపాలు, నిఘా ఏజెన్సీల కదలికలపై నిరంతరం దృష్టి సారించడానికి అత్తారిని అధికారిక రాకపోకల కేంద్రంగా మరింత బలోపేతం చేశారు. మొత్తం చూస్తే ఈ నిర్ణయం ద్వారా భారత్ తన అంతర్జాతీయ సరిహద్దుల వెంట భద్రతను పెంచడమే కాకుండా విదేశీ రాకపోకలను చట్టపరమైన వ్యవస్థ పరిధిలోకి తెస్తూ తన సార్వభౌమాధికారాన్ని మరింత పటిష్టం చేసుకుంటోందని అర్థం చేసుకోవాలి. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న జమ్మూ, సాంబా, కఠువా ప్రాంతాల్లో ఊహించని విధంగా మార్పులు చేస్తూ కేంద్రం దృష్టి సారించింది. సరిహద్దు జిల్లాల్లో నమోదవుతున్న జనాభా మార్పులు లేదా డెమోగ్రాఫిక్ షిఫ్టుపై అధ్యయనం చేసేందుకు 4 సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ 3 రోజుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. అక్రమ చొరబాట్లు, సరిహద్దు దాటి వస్తున్న రోహింగ్యా, బంగ్లాదేశ్ల స్థావరాలు, వారి డాక్యుమెంట్ల ప్రామాణికతను ఈ కమిటీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. డెమోగ్రఫీ అనేది జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశం. డాక్యుమెంటేషన్ అనేది సార్వభౌమాధికారానికి పునాది. సరిహద్దులో జరిగే చిన్న జనాభా మార్పు కూడా భవిష్యత్తులో దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే సరిహద్దు నిర్వహణలో ఎలాంటి బ్లైండ్ స్పాట్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ డెమోగ్రాఫిక్ సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు.
దశాబ్దాలుగా భారత్ మయన్మార్ సరిహద్దులో నివసించే స్థానిక గిరిజన తెగలకిచ్చిన సడలింపులను అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్లు దుర్వినియోగం చేశాయనే ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కార్డెల్స్, ఆయుధాల అక్రమ రవాణాదారులు, మానవ అక్రమ రవాణాదారులు ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడ్డారు. ఇప్పుడు గుర్తింపు పొందిన ఎంట్రీ పాయింట్ రావడంతో ఈ అక్రమ దందాలన్నింటికీ చెక్ పడుతుందని భావిస్తున్నారు. కేవలం అక్రమ రవాణానే కాకుండా విదేశీ నిఘా సంస్థల ఆపరేషన్లు, షాడో నెట్వర్క్లను పసిగట్టడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సరిహద్దులో ద్వారాలను క్రమబద్ధీకరించడం ద్వారా అనుమతి లేని రాకపోకలు నిలిచిపోతాయి. ఫలితంగా విదేశీ ఏజెన్సీలు లేదా దేశ వ్యతిరేక శక్తులు వేసే దుష్ట పన్నాగాలు నేరుగా నిఘా నీడలోకి రావడం ఖాయంగా చెబుతున్నారు. ఇదే క్రమంలో ఈశాన్య భారతం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఎంత కీలకమో తెలియజేసి మరో పరిణామమే గౌహతిలో నెలకొల్పిన ఇజ్రాయెల్ కాన్సులేట్ కార్యాలయం. సాధారణంగా సున్నితమైన ప్రాంతాల్లో లేదా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న చోట మాత్రమే ఇంటెలిజెన్స్ లేదా దౌత్యపరమైన కేంద్రాలు ఏర్పాటవుతుంటాయి. ఈశాన్య రాష్ట్రాల భద్రత, చైనా మయన్మార్ కారిడార్ల కదలికల దృష్ట్యా ఇజ్రాయెల్ వంటి దేశాల భాగస్వామ్యం అంతర్గత ప్రాధాన్యం సంతరించుకుందని గమనించాలి. సరిహద్దు మేనేజ్మెంట్లో భారత్ అవలంబిస్తున్న ఈ నయా విధానం కేవలం రక్షణ కోణంలోనే కాదు, భవిష్యత్ ఆర్థిక వాణిజ్య సంబంధాల దృష్ట్యా కూడా వ్యూహాత్మకమైనది. భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో చట్టబద్ధమైన గేట్వేలు ఏర్పాటు చేయడం ద్వారా ఒకవైపు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు అక్రమ చొరబాట్లను జీరో లెవెల్ తీసుకెళ్లే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మొత్తంగా చూస్తే మ్యాప్పై కనిపించేది కేవలం 11 ఎంట్రీ పాయింట్లు మాత్రమే కావచ్చు. కానీ భారత్ వేస్తున్న పావులు అత్యంత లోతైనవని భావించాలి. సరిహద్దు భద్రతను పటిష్టం చేయడం, డెమోగ్రాఫిక్ సమతుల్యతను కాపాడడం, అంతర్జాతీయ కుట్రలను తిప్పికొట్టడం లక్ష్యంగా భారత్ ఇప్పుడు తన సరిహద్దు వ్యూహాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తోంది. రూల్ బుక్లో ఓ చిన్న అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్లా కనిపించే నిర్ణయాలు కూడా దేశ భద్రతను శాసించే స్థాయిలో మార్పులకు నాంది పలుకుతాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. సరిహద్దు మేనేజ్మెంట్లో భారత్ తెస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలిస్తాయో వేచి చూడాలి.